సార్ ఉరి తీయాలని విజయసాయి రెడ్డి కొడాల కొత్త ట్విస్ట్. ఈ అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అని మనకు సామెత. విజయసాయి రెడ్డి గారు చాలా రోజుల తర్వాత నిన్న ట్వీట్ పెట్టారు. ఆయన మాజీ వైసీపీ, మాజీ ఎంపీ. భారతదేశం యొక్క సనాతన ధర్మాలు, విశిష్టతలు వీటన్నిటికి కూడా భంగం కలిగించి కించపరిచే వాళ్ళు, పోస్టులు పెట్టేవాళ్ళు, ఇటువంటి వాళ్లకు కఠిన శిక్ష ఉరి తీసినా తప్పులేదు, ఉరి తీయాలన్నాడు ఆయన. ఇంకా అంటే ఉపా కింద కర్కోటక చట్టాలు ఎక్కువ ఉంటారు, అది ఇది కాదు. విజయసాయి రెడ్డి అయితే ఏకంగా వీళ్ళని ఉరి తీసేయాల్సిందే అని ఆయన చెప్తున్నాడు. ఉరి తీయటం గురించి అంటే ఆయన వీడియో చేశాడు, ఆయన ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ పెట్టి ఇంకా చాలా కామెంట్స్ అందులో చేశారు. కానీ చాలా పెద్ద మాట ఇది. ఎందుకంటే ఉరి తీయటం అన్నది నిన్న 38 మందికి ఉరిశిక్ష చేశారు గుజరాత్లో, అంటేనే ఇంతవరకు ఎవరు దాని మీద లేదు. ఉరిశిక్ష వేయాలి అంటే ఈ లోపల కొడాలి నాని నిన్నటి నుంచి వైసీపీ యూటర్న్ రావడంతో మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు యూటర్న్, ఎందుకు మారారు, ఇటువంటి చాలా చర్చలు ఇక్కడ జరుగుతున్నాయి. నిజంగా విజయసాయి రెడ్డి కూడా హఠాత్తుగా వచ్చి ఇంత చాలా మామూలుది కాదు, చాలా సుదీర్ఘమైన ట్వీట్ పెట్టారు. అందులో రావణ్ ఉరితో పాటు ఇంకో కీలక అంశం కూడా లేవనెత్తారు. అందులో ఒకటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లకు, ఇతరులకు కూడా వర్తిస్తుంది. ఏమని, రాష్ట్రంలో 2 ప్రధానమైన కులాలకు చెందిన వారు మత మార్పిడి చేసుకొని తామే అక్కడ చాలా మళ్ళీ కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. తమ కులానికి సంబంధించిన తోకలు ఆ చివరిలో పదాలు మటుకు కొనసాగిస్తున్నారు అని ఒక ఆరోపణ. అంటే నిజంగా రాజ్యాంగం ఒప్పుకుంటుందా లేదా, వాళ్ళ విశ్వాసాల సంగతి ఏంటి, అదంతా వేరే విషయం. కానీ ఇక్కడెక్కడే అసలు ఏవో వీడియోలు వివాదాలకును ఈ కుల మత మార్పిడ్లు వాళ్ళ పేర్లకు సంబంధం ఏంటి, ఇవన్నీ ఎవరిని టార్గెట్ చేసి దీన్ని చేస్తున్నారు, రెండోది వీటన్నిటి ద్వారా ఎవరిని సంతృప్తి పరచాలనుకుంటున్నారు అనే ప్రశ్న మటుకు కీలకంగా వస్తుంది. వీళ్ళని ఇలాంటి వాళ్ళని సమర్థించటం అని జగన్ పేరు తీయలేదు. కానీ విజయసాయి రెడ్డి చాలా సూటిగానే ఆయన అన్న చాలా మాటలు వైసీపీకి వర్తించే విధంగా ఉన్నాయి. ఈ సమయంలో కొడాలి నాని నిన్న రాజశేఖర రెడ్డి జయంతి ఆ సందర్భంగా ముందు విషయాల మీద ఆయన మాట్లాడారు. అది మాట్లాడడానికి ముందు రావణ్కు మాకు ఏం సంబంధం, అసలు ఆయన తెలుగుదేశం పార్టీ మనిషి, తెలుగుదేశాన్ని బలపరుస్తూ గతంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి మీద కూడా వ్యతిరేకంగా ఆయన చాలా ట్వీట్లు, కామెంట్లు పెట్టారు. కాబట్టి ఆయన మాకేం సంబంధం అని చాలా సుస్పష్టంగా ఒక ప్రకటన చేస్తున్నాడు. మేము ఆయన మీద ఇట్లాంటివి పెట్టకండి, ఈ కఠినమైన చట్టాలు లేదా ఉపా లాంటివి వద్దు అని అంతవరకు మేము చెప్తున్నాం. కానీ మాకు ఆయనకు సంబంధం లేదు. ఈ ప్రకటన లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చాలామంది చేశారు. ఇంకొంతమంది ఈ థీరీని ఇంకా ముందుకు తీసుకుపోయి అసలు పవన్ కళ్యాణ్ మనిషి, పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఇలాగే బలపరిచారు. దీని అంతటిని బట్టి చూసినప్పుడు ఆయన జనరల్గా ఏదో మాట్లాడుకుంటూ పోయారు తప్ప స్థిరంగా ఒక దీనికి లేరేమో అని కూడా ఒకటి అనిపిస్తుంది.